కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త న్యాయ చట్టాలు మానవ హక్కులకు భంగకరంగా ఉన్నాయని పలువురు వక్తలు తెలిపారు. కచేరిపేట యూటీఎఫ్ టీచర్స్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కొత్త న్యాయ చట్టాలు పర్యవసానాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. న్యాయవాది ఐద్వా నగర కార్యదర్శి కె నాగజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2024 ఎన్నికల ముందు హడావుడిగా 146 మంది పార్లమెంటు సభ్యులను సభ నుండి బహిష్కరించి ఈ 3 చట్టాలు ఆమోదించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జీవి శ్రీభాస్కర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి రామారావు, ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు, జేవీవి సమతా నాయకురాలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. అంటే సైబర్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, దాని దగ్గర సెక్షన్లు యాక్ట్లో వచ్చేసాయి, ఈ వీడియోగ్రఫీ మీద వచ్చేసాయి, అలాగే ఫారెన్సిక్ మీద వచ్చింది, అన్ని రకాలుగా చట్టాలు చక్కగా ఉన్నాయి. కానీ పనిగట్టుకొని ఇప్పుడు ఈ 3 చట్టాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి, వాళ్ళ యొక్క కుట్ర ఏంటన్న విషయాన్ని మనమందరం గమనించాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఇంకోటి ఏంటంటే, కొత్త విషయం ఏంటంటే ఇందులో ఇంకో వెసులుబాటు ఏంటంటే ఒక గమ్మత్తైన సెక్షన్ కూడా పెట్టారంటే కొన్ని చోట్ల జడ్జెస్ అమలు చేశారు.